కొద్దిపాటి సేవ చేసినా కూడా జాతి గుర్తింపు ఇవ్వకుండా ఉండదని ప్రముఖ న్యాయవాది, నగర బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. ఉగాది సందర్భంగా బ్రాహ్మణ జాతికి సేవలందించిన ఆరుగురికి తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉగాది పురస్కారాలు అందించింది. ఈ సభకు నెడదవోలు డాక్టర్ పొన్నా సుబ్రహ్మణ్యం సిద్ధాంతి సభాపతిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, న్యాయవాది వాండ్రపు మల్లపురాజు, శ్రీదేవి, గంటి బాబ్జీ, సర్వలక్ష్మి, తెలుగుదేశం బ్రాహ్మణ నాయకులు బమిడిపల్లి బాబు, డాక్టర్ నూకల దీపక్, డాక్టర్ ప్రజ్ఞ, కడియం మండల నాయకులు పున్నమి రాజు, వీర్రాజు, సుకన్య, వేద పండితులు గోవింద, వజ్జల సుబ్రహ్మణ్య శర్మ, వీర వెంకటలక్ష్మి దంపతులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. మంచిరాజు, హేమలత, పన్నాల లక్ష్మి, సంతోషి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, జిల్లా మహిళా కార్యదర్శి పోతుల గీతా వరలక్ష్మి, యువజన అధ్యక్షులు చింతపెంట ప్రకాష్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ నాయకులు ముత్య సత్యబాబు, రేగిడమిల్లి ప్రవీణ్ కుమార్, దినవహి నాగసాయి, విప్పర్తి రవికిరణ్, మధిర శర్మ, భాగవత అయ్యప్ప దంపతులు పురస్కారాలు అందజేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. నాకు మొన్న ఏంటంటేనండి, నేను మెడికల్ ఫీల్డ్లోనేమో ఒక 50 సంవత్సరాలు చేశానండి. నేను చేసిన తర్వాత అన్ని ఇప్పుడు కూడా ఏంటంటే చాలా గౌరవిస్తాను అక్కడ ఈ రోజు కూడాను. నెక్స్ట్ అలయన్స్ క్లబ్లో మొన్న నన్నేమో ట్రెజరర్ కిందేమో ఎన్నిక చేసుకున్నారు. నేను ఏదైతే ఉందో అన్నీ కూడాను నేను నా వైపు, నాకన్నా నా వైపే ముందు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేనే వెనకాల. అంతే. అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఈ మమ్మల్ని గుర్తించినందుకు గాను. థ్యాంక్ యూ సార్.